గుంటూరు జిల్లా మంగళగిరి చినకాకానిలోని మహిళా కమిషన్ కార్యాలయంలో మహిళా కమిషన్ చైర్మన్ కలిసిన ఆయేషా మీరా తల్లిదండ్రులు 18 ఏళ్లుగా ఆయేషా మీరా కేసులో న్యాయం కోసం అలుపెరుగని పోరాటం 2018లో ఉమ్మడి హైకోర్టు ఆదేశాలతో సిబిఐ దర్యాప్తు ప్రారంభం. రాజకీయ నాయకుల కుటుంబాలకు చెందిన కీలక సాక్ష్యాలు మాయమైనట్టు ఆరోపణ. నేరస్తులను కాపాడేందుకు ప్రయత్నించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్. 2025 జూన్ 25న సిబిఐ సీల్డ్ కవర్ నివేదికపై తీవ్ర నిరాశ. ఆయేషా మీరా మరణించిన రోజును స్మరణ దినంగా ప్రకటించాలని డిమాండ్. ఆయేషా మీరా పేరుతో ట్రస్ట్ ఏర్పాటు చేయాలని కోరిన తల్లిదండ్రులు. అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు నాయుడు నేతృత్వంలో టీడీపీ మద్దతు. రాష్ట్ర వ్యాప్తంగా సభలు, ధర్నాలు, నిరసనలు నిర్వహించిన టీడీపీ. నేరస్తులకు శిక్ష పడే వరకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టం. నా పేరు ఇక్బాల్ బాషా అండి. మా పాప ఆయిషా మీరా అండి. మా పాప మాకు దూరమై 18 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయినాయి అండి. ఇవాళ డిసెంబర్ 27 అండి. ఇవాళే మా పాప మాకు దూరమైన రోజు. అందువల్ల ఏ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ కూడా మాకు న్యాయం ప్రయత్నించలేదండి. కారణం ఏంటంటే రాజకీయ నాయకులు మా పాప కేసులో వెనక ఉన్నారు కాబట్టి వాళ్ళని కొమ్ము కాయటం కోసం పోలీసులు అలాగే ప్రవర్తించారు, సిట్ అలాగే ప్రవర్తించింది. ఇవాళ సిబిఐ వాళ్ళు కూడా ఆ రకంగానే ప్రవర్తించి చేతులు ఎత్తేసి తలకాయ వంచుకొని సీల్డ్ కవర్లో పేరెంట్స్కి రిపోర్ట్ తెలియజేయకుండా సీల్డ్ కవర్లో హైకోర్టుకి సబ్మిట్ చేశారండి. ఇంతకంటే దారుణం ఏం లేదు. మేము ప్రభుత్వాన్ని అలాగే హైకోర్టుని సిబిఐ వేసి ఇన్వెస్టిగేషన్ చేయమన్నాము. వీళ్ళంతా కూడా జస్ట్ అంతకుముందు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ ఇన్వెస్టిగేషన్ ఎవరైతే చేశారో వాళ్ళ రిపోర్ట్స్ని రివ్యూ చేశారు తప్ప రీఇన్వెస్టిగేషన్ చేయలేదండి. ఇవాళ పోలీస్ ఆఫీసర్ని చేయాలి, అక్కడ ఉన్న హాస్టల్ వార్డెన్ని చేయాలి, వీళ్ళందరినీ అరెస్ట్ చేసి ఇన్వెస్టిగేషన్ చేయాలండి పోలీస్ ఆఫీసర్లు. ఈవెన్ రంగనాథ్, హనుమంతరావు వీళ్ళందరూ కూడా ఆ సత్యంబాబుని ఇరికించే రంగనాథును, హనుమంతరావు అండి. వాళ్ళిద్దరు కలిసే రామచంద్రమూర్తి గారు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా గవర్నమెంట్ వేస్తే ఆయన్ని పక్కకి నెట్టి వీళ్ళు స్టేట్మెంట్లు ఇస్తూ అంటే అంతా కూడా ఆ టైంలో ఈ రకంగా ఇచ్చేసేసి మా పాప కేసును డైవర్ట్ చేసేసి ఇవాళ నీరు గార్చారండి. 18 సంవత్సరాల పోరాటం చేసినా మాకు న్యాయం జరగల. మాకు అర్థమైంది ఏంటంటే ఈ భారతదేశంలో, ఈ ఆంధ్రదేశంలో పేదవాడికి వెనక ఏ సపోర్ట్ లేని వాడికి న్యాయం జరగదు. దేశం మొత్తం కూడా తెలిసిన కేసు అండి మా పాప కేసు. అయినా సరే న్యాయం జరగలేదండి. మేము మహిళా కమిషన్ ఇవాళ ఎందుకు వచ్చామంటే మేము ఒకటే అనుకున్నామండి, మాకు న్యాయం జరగదు, ఎవరు న్యాయం చెయ్యరు. అది అంతగా పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది. అంతగా మా పాప కేసుని డైవర్ట్ చేయడానికి అన్ని కోట్ల రూపాయల డబ్బు ఇన్వెస్ట్ చేశారా ఎవరైతే నేరస్తులు ఉన్నారో. ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు కూడా సిబిఐ 2018 నుంచి 19 వరకు సిబిఐ ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు ప్రాక్టికల్గా చక్కగా చేసిందండి. ఆ టైంలో రెవెన్యూ డిపార్ట్మెంట్ పంచనామా రాసిన వాళ్ళు కానీ అలాగే క్లూస్ టీమ్ కానీ వీళ్ళందరూ కూడా స్టేట్మెంట్లు ఇచ్చారు. భయపెట్టి రెవెన్యూ డిపార్ట్మెంట్లో వాళ్ళని భయపెట్టి డైవర్ట్ చేసి అక్కడ వాళ్ళు ఏం చెప్పారో దాన్ని పలికించడం, ఆ స్టేట్మెంట్ ఇవ్వడం కోసం ప్రయత్నింపజేసి అలా చేశారు. అలాగే ఆ రోజు అంతా కూడా మేము వెళ్ళేటప్పటికే కడిగేస్తుందండి. క్లూస్ టీమ్ వెళ్ళినప్పుడు కడిగేస్తుంది. లెటర్ ఉందని చెప్పారు. ఆ లెటరు క్లూస్ టీమ్కి తెలియదు. అసలు లెటర్ తర్వాత క్రియేట్ చేశారండి. ఇవన్నీ కూడా తర్వాత క్రియేట్ చేసేసారు. ఈ రకంగా జరిగిందండి. అందువల్ల మాకు ఒకటే అర్థమైంది ఏంటంటే న్యాయం జరగదు. మాకు వయసు అయిపోయింది, ఆరోగ్యరీత్యా మేము చాలా ఇదైపోయామండి. అందుకోసం మహిళా కమిషన్ రాయపాటి శైలజ గారి దగ్గరికి వచ్చి మా మెమరాండం ఒకటి సమర్పించామండి. ఈరోజు డిసెంబర్ 27వ తారీఖు గవర్నమెంటు ఆయిషా మీరా సంస్మరణ దినంగా ప్రకటించాలి. అలాగే మాకు సంకల్పం ఉందండి, పేద పిల్లలకి వాళ్ళందరికీ చదువు చెప్పాలి. ఏ ఆడపిల్లకైనా సరే ఏ ఇబ్బంది ఉన్నా ఆ ఇబ్బంది తీర్చడానికి మా తోడ్పాటును ఇవ్వగలగాలి. దానికోసం ఆర్థికంగా గవర్నమెంట్ మాకు తోడ్పాటునివ్వాలి, సహకరించాలని. అలాగే మా పాప బాడీ పార్ట్స్ని రీఇన్వెస్టిగేషన్లో సిబిఐ తీసుకువెళ్ళి 10 రోజుల్లో ఇస్తామని చెప్పి మా తెనాలి వచ్చి మా బరియల్ గ్రౌండ్లో వాళ్ళ ఆధ్వర్యంలో మళ్ళీ
బరీ చేస్తామని చెప్పారు, కానీ ఇవాళ వరకు 7 సంవత్సరాలు అయిందండి, ఇప్పటి వరకు తీర్చివ్వలేదు వాళ్ళు. కాబట్టి గవర్నమెంట్ కలగజేసుకొని, ఇవాళ ఉన్న గవర్నమెంట్ కలగజేసుకొని మా పాప బాడీ పార్ట్స్ని అక్కడి నుంచి మా తెనాలి తీసుకొచ్చి వాళ్ళ ఆధ్వర్యంలో బరీ చేయమని డిమాండ్ చేస్తున్నామండి గవర్నమెంట్.